సార్ నాకు ఇంకొక విషయం చెప్పండి. ఆ వచ్చిన 50 మందిలో ఎలాంటి కేసులతో, ఎలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎలాంటి కేసులతో, ఎలాంటి సిచ్యువేషన్‌లో, ఎలాంటి స్టేజ్‌లో వచ్చారు? ఈరోజు ఎలా ఉన్నారు? మనము డాక్టర్ గారిని తీసుకుంటే రేడియాలజిస్ట్ ఆవిడ గారు నెల్లూరులో ఉండేది. మనకు ఎవరికైనా కానీ నేను ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాను. డైరెక్ట్గా మీరే మాట్లాడండి. ఇదివరకు నేను మాట్లాడి మా వాళ్ళు మా బంధువులు ఉండొచ్చు అనేసి మీకు అనుమానం ఉండొచ్చు. నాకు వాళ్ళు ఏమి ఎలా అని చెప్పేసి నాకు తెలియదు. మీకు తెలుసుకోవాలని ఉత్సాహం ఉండే వాళ్ళు తెలుసుకోండి. ఇంకొక టీచర్ మోహన్ అనేసి వీళ్ళందరూ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. వాళ్ళను మనము ఎలాంటి స్థితి నుంచి ఎలా తెచ్చినామనేది మనము థియరీ కాకుండా ప్రాక్టికల్గా అని చెప్పినప్పుడు సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. శరీరంలో లేనిపోని అనుమానాలు ఎలా అవుతుందో రేపు అనే భయము, ఇటన్నిటి నుంచి వచ్చినాము. మామూలుగా రాహువు కేతు అని చెప్పేసి మన ఆస్ట్రాలజీలో చెప్తారు. దాన్ని రాహువు అంటే ఏమి, కేతు అంటే ఏమి, వేరేదేమో కాదు, భయము, మన ఆందోళన. ఇదే విధంగా సూర్యుడు అన్నప్పుడు మన మెదడు, చంద్రుడు అన్నప్పుడు మన మనస్సు, ఇలాంటివి గురువు, రాహు, కేతువు మీరు అన్నిటిని కూడా వేరే చోట ఎతకాల్సిన పని లేదు. మీ శరీరంలో నుంచి మీరు మంచిగా చేసుకోగలిగినప్పుడు దాన్ని అద్భుతంగా మనము ప్రతి ఒక్క కణానికి శక్తి ఇవ్వగలము. క్వాంటమైజ్డ్ హీలింగ్స్, క్వాంటమైజ్డ్ వే ఆఫ్ ఎనాక్టింగ్, దాన్ని అన్నీ మనం చేద్దాము. చేసి మనము మన యొక్క ఆరోగ్యాన్ని చైతన్యవంతంగా చేసుకుందాము. సాధ్యమైనంత వరకు కాదు, 100కు 100% నేను చెప్పగలను. నేను ఆ రోజు 100కు 100% అని చెప్పలేదు. ఈరోజు చెప్తాను, నేను ఆపొద్దు చేద్దాము చూద్దాము అని చెప్పేసి చెప్పినాను. ఆ పొద్దున్న అనుమానము, ఈ పొద్దు లేని అనుమానం ఏమి అని చెప్తే రిజల్ట్ ఉన్నాయి, రిజల్ట్ మాట్లాడతాయి. కరెక్ట్. నేను మాట్లాడితే మీకు ఏమనిపిస్తుంది? చెప్పుకుంటారు, సొంత డబ్బా కొట్టుకుంటారు అనుకోవచ్చు. ఇది సొంత డబ్బా కాదు, మీ డబ్బానే మీరే కొట్టుకోండి. మీ ఇష్టం వచ్చింది. మీకు సాధ్యమైనంత వరకు అట్లా కావచ్చు, ఇట్లా కావచ్చు, ఈ పదాలు కాదు. స్పష్టంగా, నిర్దిష్టంగా, నియమంగా నేను చేసినోటి అనేది కాదు, వాళ్ళు అనుభవించినోటి మీరు చూడండి. రైట్. ఇప్పుడు ఒకసారి ఒక 2-3 వాళ్ళ అనుభవాలు విందాం. ఒకసారి చూద్దాం స్క్రీన్ మీద. ఒకసారి స్క్రీన్ మీద పెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను సుబ్బయ్య స్వామి డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయడం వల్ల సుఖనిద్ర పెరిగింది, ఒంట్లో శారీరక బలం పెరిగింది, నరాల బలం పెరగడం వల్ల కాళ్ళలో తిమ్మిరి తగ్గింది. ఇదంతా నేను 1 నెల దాటిందండి. మొదట్లోనే అభివృద్ధి కనిపించింది. ఆ అభివృద్ధి మెల్లగా పెరుగుతూ ఉంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. I thank Dr. Subbaiah sir for his great efforts in transforming my child. I consulted sir for my 9-year-old child. As it is very common nowadays, he also had hyperactivity issue. And for that, initially I was not having a very great trust, because I had a notion that pranayama or breathing exercise is only for old age people. But the way it started and it has ended successfully with great results which I have seen. With great breathing techniques, sir has also aware of graphotherapy and latest yogic practices and neuro-linguistic language, freedom therapy, and also sir took everyday classes in not the same way. Everyday class was different, and it was not monotonous for my kid of that age to attend the classes. He joyfully attended the classes, and also he learned the practices in a great way, so that he is loving to do the practice. I request everybody, for whatever ailments you have, to consult sir and get rid of it without a single pill, as sir says, with all the latest graphotherapy and neuro-linguistic language therapy and freedom technique, and also latest yogic practices which sir will help you all to get rid of your ailments without a single pill, and everybody please gain the benefit of it. Thank you. డాక్టర్ సుబ్బయ్య స్వామి యొక్క పరిచయం జరిగిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఏవైతే కొన్ని సూచనలు, బ్రీతింగ్ సంబంధమైనటువంటి సూచనలు ఉన్నాయో అవి నేను ఆచరించానండి. ఆచరించిన తర్వాత నాకు షుగర్ కంట్రోల్ అవ్వడం, షుగర్లో నియంత్రణలో మంచి మార్పు కనిపించింది.
కాళ్ళు తిమ్మిర్లు కూడా నాకు తగ్గాయి. ధ్యానంలో లోతు పెరిగింది నాకు. ఆ క్రియల వెనకాల ఉన్నటువంటి సుబ్బయ్య గారి స్వామి గారి యొక్క ఆశీర్వాదం వల్ల జరిగింది. చక్కటి సూచనలు, ఎవరికి ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎంత చెప్పాలనేది వారు దైవ సూచనతో నిర్ణయిస్తుంటారు. సిన్సియర్గా ఆచరించుకోవాలి. నేను రామకృష్ణ యోగాలయ మాస్టర్ సివివి యోగ ధ్యానం చేస్తుంటాను. అలాగే గురువులు, పరమ గురువుల యొక్క సాంగత్యం కూడా, సత్సాంగత్యం ఉన్నది. దైవ బలం అనేది ఒకటి ఉంది. దాన్ని అలాగే భౌతికంగా కూడా భగవంతుడి దయ వల్ల ప్రకృతి ద్వారా లభించినటువంటి ఏవైతే సంపదలు అంటే ఆహారం, విహారాదులు, ధ్యానము, ప్రత్యాహారం, ఇట్లాంటివన్నీ కూడా ఆచరించడం వల్ల మేలు జరుగుతుంది. శుభం భూయా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను డాక్టర్ సుబ్బయ్య సార్ గారి జూన్ క్లాస్లో మొదలు నెలవారీ ఉచితంగా చేసిన తర్వాత పెయిడ్ క్లాస్లో 1 month జాయిన్ అయినాను. ఈ ఈ ఈ క్లాసులలో పర్సనల్గా ఎంతో కేర్గా డే టు డే ఎట్లా మన జీవన విధానం ఉండాలి అది నేర్పుతూ ప్రాణాయామాలు మరియు మనం సెల్ఫ్గా ఏ విధంగా మనల్ని మనం ప్రేమించుకోవాలి, క్వాంటమైజ్డ్ మెడిటేషన్ గురించి ఇవన్నీ ప్రతిరోజు చెప్తూ నోట్స్ కూడా మీరు ఇది ఇట్లా రాసుకోవాలి అని చెప్పడం నాకు బాగా ఉపయోగపడింది. మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ సంతోషంగా, నిదానంగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇంకా ముందు క్లాసులు ఇప్పుడు నేను 4వ తేదీ జాయిన్ అయినాను, జూలై. ఇప్పటికి ఇది 17 రోజులు అవుతుంది, 17-18 రోజులు. ఇంకా ఉన్నటువంటి 12 రోజులలో ఇంకా మంచిగా నేర్చుకొని నేను ఇంకా ఆనందంగా, సంతోషంగా ఉంటానని నమ్మకం కలిగింది నాకు. అందరికీ నమస్కారం అండి. వావ్, సూపర్ సార్. నిజంగా వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళు ఎంత అద్భుతమైన రిజల్ట్ పొందారనేది నాకు అర్థమవుతుంది. సార్ ఇంకొకటి, హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.